హాయ్ అండి. పార్ట్ 1లో మనం మటన్ కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం గదా! తర్వాత నెక్స్ట్ ప్రాసెసు సెకండ్ పార్ట్‌లో పెడతానన్నాను గదా! తర్వాత కొన్ని ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకోవాలండి. ఎందుకంటే బిర్యానీలోకి కొన్ని ఆనియన్స్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి గదా! మటన్‌లోకి కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం పుదీనా ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఏ నాన్ వెజ్ వండినా అందులోకి కొత్తిమీర, పుదీనా వేస్తే గ్రేవీ రావడే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మటన్లోకి పుదీనా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఇంకా బిర్యానీ టేస్ట్ చాలా బాగా వస్తుంది పుదీనా వల్ల. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలండి. ఇవి బిర్యానీలో వేస్తే చాలా బాగుంటాయి, టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది. ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, నెయ్యి అయినా యూజ్ చేయొచ్చండి. నేను ఆయిల్ వాడాను. మీరు నెయ్యితో కూడా వేపుకోవచ్చు. నెయ్యితో వేపుకున్నా కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ పార్ట్ 3లో ఉంటుందండి.